సింహం న్యూస్ ఛానల్ కి స్వాగతం. పిచ్చి కుక్క దాడితో 15 మందికి తీవ్ర గాయాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పాలకొండ సత్రం గ్రామంలో సోమవారం రాత్రి 9 నుంచి 1 గంట వరకు పిచ్చి కుక్క శైర వికారంతో ప్రతి ఇంటిలోకి చొరబడి సుమారు 15 మంది మహిళలు, పురుషులకు, వ్యక్తులకు తీవ్రంగా గాయపరిచింది. ఓ మహిళ గాఢ నిద్రిస్తున్న సమయంలో తలలో పురే కనిపించే విధంగా గాయపరిచింది. ఆమెను వెంటనే ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఆ గ్రామంలో 8 మంది మహిళలను, 7 మంది వ్యక్తులను చెయ్యి, కాలు తీవ్రంగా కరిచి రక్తస్రావం ఏర్పడే విధంగా గాయపరిచింది. ప్రతి మహిళ కాళ్ళు, చేతులపై కుక్క కరిసి దాడితో ఆ గ్రామస్తులు తీవ్ర గాయాలు. ఆ గ్రామస్తులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స డాక్టర్లు, జిల్లాని వారి సిబ్బంది అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నో ఏళ్ల నుంచి మా గ్రామంలో పిచ్చి కుక్కలతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. పిచ్చి కుక్కల నుండి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో డాక్టర్ జిలాని మాట్లాడుతూ, వెంకటగిరి మండలం పాలకొండ సత్రం గ్రామంలో సోమవారం రాత్రి పిచ్చి కుక్క గాయాలతో 14 మంది మహిళలు, పురుషులకు తీవ్ర రక్తస్రావంతో వెంకటగిరి ప్రభుత్వం ఆసుపత్రికి ప్రాథమిక చికిత్సకు వచ్చారు. వెంటనే వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించామని తెలిపారు. పిల్లల మీద ఎవరి మీద దాడి చేయలేదు కదా? పాలకొండ సత్రం గ్రామం కొత్తపల్లి పెంచలే. ఆయన రాత్రి 9 నుంచి స్టార్ట్ అయింది ఈ కుక్క. అక్కడి నుంచి 11:30 దాకా ఒక పక్క నుంచి 14 మందిని తెలిసింది. ఇంతకుముందు ఒకసారి ఇదే విధంగా వచ్చినప్పుడు అధికారులు చెప్తే ఇట్లా వస్తున్నాయంటే ఒకరు పట్టించుకున్న వాళ్ళు లేదు. మాకు రక్షణ కల్పించమని అడుగుతున్నాం. 14 మందిని. అది 9:30 నుంచి స్టార్ట్ అయింది. రాత్రి 1:30 దాకా ఊరి మీద ఎట్ట మలితే అట్లా పోయి ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో అందరూ నిద్ర టైంలోనే కలిసింది. ప్రతి ఒక్కరిని నిద్ర టైం. ఆమెకి మాత్రం ముచ్చి మాత్రం కంప్లీట్గా పెరిగేసింది. అది మాత్రం 9:30 లోపల ఆమె రాములమ్మ అత్తి రాములమ్మ. కుక్కలు మాత్రం మాకు మరీ చాలా కుక్కలు ఖర్చు ఉండదు. దాన్ని ఆ కుక్కల్ని బద్దగిరిసి వాటిని పట్టించేసి విధానం చేసి అధికారులని కోరుతున్నాము. అది బెత్తి కుక్క. పాలకొండ సత్రంలో కొన్ని మంది నిద్రిస్తుండగా ఆడ పిచ్చి కుక్క స్వైరుగా చేసి అక్కడ నుండి 15 మంది మన హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయినారు. ఆ 15 మందికి మేము ఉండి దగ్గరుండి ట్రీట్మెంట్ చేశాము. వాళ్ళకి కావాల్సిన యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఏఆర్వి, మరి కొన్ని మందికి యాంటీ ర్యాబీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ అవి కానీ ఇచ్చాము. ఇంకా వాళ్ళకి ఎప్పుడెప్పుడు రావాలా, మళ్ళీ ఎప్పుడు ఏ డోసులు వేసుకోవాలా, మొత్తం యాక్చువల్గా ఏఆర్వి అయితే 4 డోసెస్ మనకి ఇచ్చింది ప్రకారం. ఫస్ట్ డోసు మళ్ళీ 3 డేస్కి, 7 డేస్కి, మళ్ళీ 28 డేస్కి ఇక్కడికే వచ్చి మన దగ్గర కంపల్సరీగా వేసుకోమని చెప్పి మేము చెప్పాము. ఆ 15 మందిలో కొద్దిగా ఒక ఆమెకి కొద్దిగా బాగా ఎక్కువ లాగేసింది. ఒక్క ఇంజరీ కొద్దిగా ఎక్కువ ఉన్నింది. ఆమెకి యాంటీ సీరం, యాంటీ ర్యాబీస్, ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చినాము. ఇప్పుడైతే అందరి పరిస్థితి బాగానే. వెంకటగిరి డాక్టర్ని ఈరోజు మార్నింగ్ నుండి ఒక 15 మంది పాలకొండ సత్రం ఇక్కడ వెంకటగిరి మండలం ఆ నుండి కుక్క గడిచిందని ఒక 15 మెంబర్స్ వచ్చి అడ్మిట్ అయినారు. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము. ప్లస్ ప్రతి ఒక్కరికి ఇంజెక్షన్ ఏఆర్వి, ప్లస్ కొన్ని మందికి యాంటీ ర్యాబీస్, ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ఇచ్చాము. అందరి పరిస్థితి బాగానే ఉంది. అందరినీ ఇక్కడే అడ్మిట్ చేసి ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఒక ఆమెకి హెడ్ ఇంజరీ బాగా